గురువుల్ని సత్కరించుకునే కార్యక్రమంలో భాగంగా మన దేవర లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీకు పాఠాలు చెప్తుండొచ్చు, కానీ నేను కూడా ఈ స్థాయికి రావడానికి కారణం మా టీచర్సే. ఈరోజు మా టీచర్స్ అందరూ కూడా నేను గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా పాదర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ సార్ రామకృష్ణరావు గారు, మంత్రులు లక్ష్మణ్ గారు, అందులో భాగంగానే ఈరోజు టీచర్స్ డే చేయడం కూడా. అండ్ ఇక్కడ ముగ్గురు మహా వ్యక్తులు ఉన్నారు టీచర్స్. రామకృష్ణరాజు గారు, ఆయన గవర్నమెంట్ రిటైర్ అయ్యారు. ఆయన్ని మా లయన్స్ క్లబ్ ద్వారా సత్కరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే డాక్టర్ మక్కమూడి సత్యనారాయణ గారు, ఆయన ప్రొఫెసర్, కేజీఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ ప్రజెంట్ ఎస్ఆర్కేఎఫ్ కాలేజ్లో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన చాలా సీనియర్ ఫ్యాకల్టీ అండ్ పిహెచ్డీ కూడా చేశారు, డాక్టరేట్ ఉంది ఆయనకి. అండ్ మన దేవాలయం సంబంధించి ఒక ఫిషరీస్కి సంబంధించి ఒక సైంటిస్ట్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన. అలాగే మా యూత్ సోషల్ చైర్మన్ కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సార్ డాక్టర్ భీమేశ్వరరావు గారు, ఈయన చాలా స్కూల్స్లో పనిచేసే 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. టీచర్స్ డే అంటే టీచర్స్తో పాటు పిల్లలకు కూడా ఇవాళ ఒక పండుగ రోజు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా మీరు అభిమానించే కానీ మీరు నమ్మకంగా ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు మీ టీచర్సే, గురువులే. అంటే వాళ్ళని వి కాల్ దెమ్ యాజ్ సెకండ్ పేరెంట్స్. సందర్భంగా మక్కమూడి సత్యనారాయణ గారిని సన్మానం చేస్తారు. ఈరోజు శుభదినం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ లభించినటువంటి అదృష్టం. టీచర్గా పుట్టడం నాకు భగవంతుడి చెండు వరం. టీచర్ అనేవాడు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి ఒక ఆయుధం. కానీ టీచర్స్ ఎక్కడైతే తన ధర్మాన్ని, విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకపోతే సరిగ్గా ఆ దేశము అభివృద్ధి చెందడం అసాధ్యం. కాబట్టి టీచర్స్లో ఎవరి తప్పులు చేసినా పర్వాలేదు కానీ ప్రపంచంలో క్షమించవచ్చు, కానీ టీచర్ తప్పు చేస్తే మాత్రం క్షమించడాని నేరం. విద్య ద్వారానే అంత గొప్ప తత్వవ్యాప్త అన్నీ చేశారు. ఆయన చేయనటువంటి పోస్ట్ లేదు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, టీచర్ కంటే మొదలుపెట్టి ప్రొఫెసర్ స్థాయి చాలా కాలం, అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తూ ఉపరాష్ట్రపతి. ఆయన వైస్ ఛాన్సలర్ చేసేవాడు కాబట్టి బెనారస్ యూనివర్సిటీలో ఆ టైంలో స్వాతంత్ర్యం మనకు వచ్చింది కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతి కింద ప్రభుత్వం అదే మన దేశ నాయకులే ఆయన్ని ఎన్నుకున్నారు. అంతేగాని ఎలక్షన్స్లో నుంచి గెలిచినటువంటి రాజకీయం కాదు. ఆయన విద్య ద్వారానే ఆ కీర్తి ప్రతిష్ట సంపాదించారు, రాష్ట్రపతి అయ్యారు. అన్నిటికీ విద్య మూలం. పైగా నీ వయసులో పిల్లలకి గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే గురువు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే గురువుకి ఇవ్వాలి. మనము అంటే చీకటిలో ఉండి తమస్సు అంటే జ్యోతి వైపు నడిపించేది ఎవరంటే గురువు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన లయన్స్ క్లబ్ తరఫున మనకి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులకు, అదేవిధంగా పిలిచిన వచ్చిన అతిథులకు అందరికీ కూడా దేవాలయం లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు.